నీలికమల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానంటే, కొత్త సంవత్సరం కొత్త మొక్కలు ఏవో కొన్నైనా కొనడం నాకు అలవాటు చాలా సంవత్సరాలుగా. దానికోసం అనేసి ఈ మధ్య మాకు నెల్లూరులో కొత్తగా ఒక నర్సరీ పెట్టారండి. చాలా సంవత్సరాలుగా తెలిసిన నర్సరీ అనండి అది. వాళ్ళకి ఇంకా స్పేర్ పార్ట్స్ అట్లా కూడా ఉంది షాప్. వాళ్ళదే కొత్తగా ఒక నర్సరీ ఓపెన్ చేశారు. అక్కడికి వెళ్తున్నానండి. నర్సరీ పేరు గార్డెన్ వరల్డ్. ఈ గార్డెన్ వరల్డ్లో నేను ఏమేమి మొక్కలు కొన్నానో చూపిస్తాను. చాలా ఎక్కువేం కొనేయలేదండి, ఆల్రెడీ ఫామ్ అంతా చెట్లతో నిండిపోయి ఉంది. అందుకని నా దగ్గర లేనివి లేకపోతే వేసి కూడా కొన్ని పోయిన మొక్కలు ఉంటాయి కదండి, వాటిని రీప్లేస్ చేయడానికి మాత్రమే కొన్ని మొక్కలు తీసుకున్నాను. వీళ్ళది కొత్తగా స్టార్ట్ చేశారండి ఈ నర్సరీని. చాలా వెరైటీ ప్లాంట్స్ అన్నీ పెట్టున్నారు. వీలైనప్పుడు ఒకసారి కావాలంటే మీరు విజిట్ చేయొచ్చు. ఇది నెల్లూరులోని జొన్నవాడ రోడ్లో ఉందండి. పొట్టేపాలెం అంటారు దాన్ని. దాసానులు మాత్రం చాలా వెరైటీస్ ఉన్నాయండి. చాలా పెద్ద ఫ్లవర్ కూడా వచ్చింది. రెక్క దాసానులు అలాగే ముద్ద దాసానులు కూడా ఉన్నాయి. నేనైతే ముద్ద దాసానులు వేసున్నాను నేను ఫామ్లో. ఇప్పుడు రెక్క దాసానులు తీసుకుంటున్నాను కొన్ని కలర్స్. ఇదండి, ఇవి సీతమ్మ జడిపుచ్చులు అంటారు కదా, అవి డెకరేషన్ ఫ్లవర్స్గా యూజ్ చేస్తుంటారు. ఇవి ఒక 5-6 కలర్స్ తీసుకున్నాను. ఇదండి, ఇవే నేను తీసుకున్న మొక్కలు. ఎక్కువేం తీసుకోలేదు. 2 ఫ్యాషన్ ఫ్రూట్స్ ఎల్లో తీసుకున్నానండి. అంటే వైట్ ఎల్లో 2 ఉంటాయి, అది తీసుకున్నాను. ఇదేమో వైట్ సంపంగి. ఇవేనండి ఫ్యాషన్ ఫ్రూట్స్. ఇంకా ఆ రోజే ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయానండి మొక్కలు తీసుకుని. ఏంటంటే జనవరి 1 రోజు మొక్కలు ఏయో ఒకటి కొన్నైనా వేయడం. అసలు ఈ ఫామ్ లేకముందు తొట్లలో అయినా సరే 2-3 మొక్కలైనా కొని వేసుకోవడం నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇంకా దానివల్ల ఆ రోజు వెళ్ళి వేయించేశాను. ఇంకా కోల్డ్ వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఇబ్బందిగా ఉండి నేను ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి పెట్టడం. ఇదేమో కీపర్ అండి. ఆరెంజ్ కలరు రెడ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. నేను అంతకుముందు ఉన్న కీపర్స్ అన్ని తీయించేశాను. ఒక 4 కీపర్స్ ఉన్నాయి. ఈ క్రీపర్స్ ఎందుకు తీయించేశానంటే కెమెరాస్కి అడ్డం వచ్చేస్తున్నాయి. మొత్తం ఫుల్గా అల్లుకుపోవడం వల్ల. ఎల్లో కలరు పున్నాకి పువ్వులు అంటారు కదా, ఆ పువ్వుల చెట్లు 4 వైపులా 4 వేసున్నాను. ఇంతకుముందు ఉన్న ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉండే పువ్వుల చెట్లు ఈ కెమెరాస్ని ఇబ్బంది పెడుతున్నాయి అనేసి ఆ పోల్ కాకుండా వేరే పోల్కి వేయిస్తున్నానండి ఇప్పుడు. అవేంటంటే 2 రకాలు కొన్నాను. ఒకటి అన్ని క్రీపర్సే, ఒకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చే 2 కొన్నాను. తర్వాత రాధా మనోహరి అని మనకి రంగూన్ మెల్ అంటారు కదా, అవి ఒక 2 కొన్నాను. దాంట్లోనే ముద్ద వచ్చిందండి. ఇప్పుడు మీకు దొరికితే కొనుక్కోండి, చాలా బాగుంది ఫ్లవరు. రెక్క దానికంటే ముద్ద చాలా అందంగా ఉంది. నేను చూసే తీసుకుని వచ్చాను, కానీ ఫ్లవరింగ్ లేదు నేను తీసుకున్న ప్లాంట్స్కి. మనకి పాట్ పాడైపోయినా పర్వాలేదు కానీ చెట్టు పాడవకూడదు అనేసి అది కొంచెం పగలగొట్టించేసి తీయించాను పాట్ని. లేదంటే ప్లాస్టిక్ పాట్స్ అట్లా పగలగొట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే వాటరింగ్ చేసేసారు. దానివల్ల మట్టి మెత్తగా ఉండడం అట్లాగే చెట్టు తీయడానికి అవ్వలేదు. అందుకని పాట్ పగలగొట్టాల్సి వచ్చింది.
మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక తప్పెట్ల సౌండ్ వినిపిస్తుంది కదండి, అది మా ఊర్లో చిన్నపిల్లలందరూ ఏదో వాయిస్తూ ఉన్నారు జనవరి 1 గురించి. మొన్న వర్షాలు 10 days వరుసగా వర్షాలు పడ్డాయండి. తుఫాన్ వచ్చింది కదా మాకు. ఆ టైంలో బాగా కలుపు పెరిగిపోయింది. ఇంక ఈ కలుపుని కంట్రోల్ చేయలేనని నాకు అర్థమైపోయి నేను నర్సరీ ఇందాక చూపించాను కదండి, వాళ్ళనే సజెషన్ అడిగాను. వాళ్ళు ఒక బుష్ కట్టరు, ఒక మినీ ట్రాక్టర్ లాంటిది, అంటే పవర్ వీడర్ అంటారు కదా, అవి 2 సజెస్ట్ చేశారు. చూస్తున్నాను, వీలైతే అవి తీసుకోవాలి. ఇదండి లాస్ట్ టైం ఖజానా డక్స్ ఎగ్స్ ఇంక్యుబేటర్లో పెట్టిన అన్నీ పాడైపోయినప్పుడు ఒకటి మిగిలి సర్వైవ్ అయిందని చెప్పాను కదా, ఇంతకుముందు వీడియోలో చూపించున్నాను. అది కొంచెం పెద్దదైందండి, గడ్డి అవి చక్కగా తింటూ ఉంది, చాలా క్యూట్గా ఉంది. కానీ ఇంకా దానికి ఏదో బాగాలేదండి, అంత హెల్దీగా అయితే లేదు, పడిపోతూ ఉంది. అప్పుడప్పుడు హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాం దీన్ని, సిరప్స్ అవి డ్రాప్స్ ఇచ్చారు. గడ్డిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాప్ చేసి కానీ వేస్తే బాగా తింటుంది. రెండు రాధా మనోహరి మొక్కలు, 2 ఆరెంజ్ కలర్ క్రీపర్స్ కొన్నాను. 4 వైపులా 4 వేయించానండి. ఈ షెడ్కి ఫుల్గా ఫ్లవర్స్ వచ్చేలాగా చెట్లు వేయాలని నేను 3 years నుంచి ఏయో ఒక మొక్కలు వేస్తూనే ఉన్నాను. ఈసారన్నా బాగా వస్తాయో లేదో చూడాలి. ఇదండి, ఇవి ఫ్యాషన్ ఫ్రూట్ ఎల్లో కలర్ అని చెప్పాను కదా, ఆ మొక్కలు 2 ఆపోజిట్ సైడ్స్లో 2 వేయించాను. పోయినసారి సొరకాయ పాదు ఉండింది కదా, ఆ ప్లేస్లో వేసాను ఇది. ఈ ఫ్యాషన్ ఫ్రూట్స్ ఈ 2 ప్లాంట్స్కే ఒక చిన్న పందిరి వేయించాలనుకుంటున్నాను. ఇది ఎర్ర చెరుకండి. ఇవి అప్పుడు లాస్ట్ టైం వేసిన మొక్కల్లో ఇది బాగా వచ్చింది, కానీ గడలు స్ట్రైట్గా రావట్లేదు, కొంచెం బెండ్గా అట్లా వంకరగా వస్తున్నాయి. ఇంకా అందుకని దానికి ఒక కర్ర కట్టించుదామనేసి దాన్ని ఆ పక్కకు వచ్చిన ఆకులన్నీ తీసేసి గుబురుగా అట్లా లేకుండా జస్ట్ ఆ షుగర్ కేన్స్ మాత్రమే, చెరుకు గడలు మాత్రమే ఎదిగేలాగా ట్రై చేస్తున్నాం.
ఇది తెల్ల సంపంగండి. దీన్ని ఇంతకుముందు సొరకాయ పాదు ఉండింది కదా, అక్కడ వేయించాను. ఇదండి ఇవి దాసాన్లు 6 కలర్స్ తీసుకున్నాను కదా, అవి వరుసగా ఇక్కడ ఇట్లా కార్ రావడానికి ఒక వే ఉంది గేట్ దగ్గర నుంచి, అక్కడ ఇంకా వరుసగా అక్కడ వేసేసాము. ఇంకా దీనికి పక్కనే సీతమ్మ జడకుచ్చులు అంటారు కదా, అవి తీసుకున్నాను కొన్ని కలర్స్. అవి ఒక బిట్ లాగా ఒక మడిలాగా చేయించి అవి దాంట్లో వేయించాను. ఇదండి ఇది స్వీట్ లెమన్. ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చూపించున్నాను. ఇవి వచ్చినప్పుడు ప్రతిసారి కనీసం కొన్ని కాయలైనా ఖచ్చితంగా దొరుకుతాయి నాకు ఈ చెట్టుకి. మొన్న తుఫాన్కి ఎఫెక్ట్ అయిన చెట్లలో ఇది కూడా ఒకటండి. పంపర పనస అంటారు కదా, చెట్టు మొత్తం ఇట్లా వాలిపోయింది. దానికి ఒక కర్రని పెట్టి కట్టిస్తున్నాను. లోటస్కి ఎందుకు మా అయ్యా చూపిస్తున్నాను. నాగరాజు ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వినాయకుడికి నేను ఆడ చూపించి లైఫ్ ఈ కర్ర తీసేసి ఈ కర్ర ఈ కర్రను అక్కడ దానికే లైట్ కూడా కట్టేస్తాను. దొండి గంగాజాను ఇవి కూడా బాగున్నాయి, కానీ అసలు కడగనివ్వట్లేదండి. అవి పాపం వాచ్మెన్ని పొడిచేసి పడిపోయాడు. వాళ్ళ గంగా అలాగే తయారైంది, జాను అలాగే తయారైంది. ఇంకా వాటిని బలవంతంగా కడగమని చెప్పాను ఈరోజు. ఇద్దరు మనుషులు పట్టుకుంటే కానీ వాటిని కడగడానికి అవ్వట్లేదు. టైం కూడా ఈవినింగ్ 5:30, 6 అట్లా అవుతుంది. దానివల్ల కూడా ఈగలు ఏదో కుడుతున్నట్టున్నాయి వాటిని. ఇంకా లోపల కట్టేయమని చెప్తున్నాను. ఫిష్ పాండ్లో ఫిష్లు కూడా బాగానే ఉన్నాయండి. ఇదండి లైవ్ హౌస్ ప్లాంట్స్. ఈ బాదం చెట్లు ఈ 1 మంత్లో వర్షాల వల్ల ఏమో కొంచెం హైట్ పెరిగినాయండి. ఇంక ఇవి కూడా బాగానే ఉంది హౌస్ కూడా, కానీ ఒక పక్కకి ఒరిగిపోయిందండి చెట్టు. మొన్న తుఫాన్ వల్ల ఏంటో ఒక అరటిగల్ ఉంది. లైవ్ హౌస్కి మనం కర్రలు కట్టిన తర్వాత కొన్ని కొత్త ఈగుర్లు వచ్చినాయండి. పక్క కొమ్మలు రావడం స్టార్ట్ అయింది. వాటికి మళ్ళీ కట్టాలి కర్రలు. కొంచెం ఎదిగిన తర్వాత కట్టిస్తాను. పాడైపోయింది కష్టం ఉంది రాకోయ్. ఇక్కడ ఒక గెలకి ఒక్క అస్తమే వచ్చిందండి. కూర అరటికాయలు ఇవి మనం ఫ్రై అలా చేసుకుంటాం కదా కూర అరటికాయలు, అవి ఒక్క అస్తమే వచ్చింది ఒక గెలకి. వీడియోలో తెలుసుకుందాం. పవర్ వీడర్ కొనాలనే చూస్తున్నాను. కొనిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.